ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 71,037 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,636 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,89,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 గంటలలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 7 గంటలలో దర్శనమైనది. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారండి. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనం కోసం భక్తులైతే వేచి ఉన్నారు. ఈ వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు అలాగే నడకదారిలో వెళ్ళి దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి. మీరు తీసుకునే ఎస్ఎస్టీ లేదా దివ్య దర్శనం టోకెన్స్లోని టైంకు 1 గంట లేదా 2 గంటల ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ లేదా సర్వదర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 లేదా 3 గంటల 30 నిమిషాల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్స్ రోజుకి 15 నుంచి 20,000 టోకెన్స్ వరకు ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ టోకెన్స్ అయిన తర్వాత మరలా రేపటి ఉదయం 3 గంటలకు టోకెన్స్ ఇస్తారు. నడకదారిలో వెళ్ళేవారు ఎక్కడ టోకెన్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు అలిపిరి మెట్ల మార్గం ముందు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళిన టోకెన్ ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చండి. భూదేవి కాంప్లెక్స్లో కూడా ఉదయం 3 నుంచి టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో వెళ్ళే వారిని మాత్రం ఉదయం 4 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. మీరు తీసుకునే టోకెన్లోని నడకదారిలో ఎక్కడ స్కాన్ చేయించాల్సిన అవసరం అయితే లేదు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ దివ్య దర్శనం టోకెన్స్కి రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు. ఆ తర్వాత వచ్చే భక్తులు టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కదా, మరి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమలలో టోకెన్స్ లేని వారికి ప్రత్యేకంగా ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి
స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. నేరుగా తిరుమలకు వెళ్ళిన తర్వాత కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, హాయ్ మేడం, శ్రీవారి మెట్టు నుంచి దివ్యదర్శన్ టోకెన్ తీసుకోవాలి అంటే మార్నింగ్ ఎంత అర్లీగా అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది? శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు శ్రీవారి మెట్టు దగ్గరికి ఉదయం 6 లోపే వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ మేడం, సిఆర్ఓ ఆఫీస్ వద్దకు రూమ్ కోసం ఎనీ టైం వెళ్ళవచ్చా? రూమ్ దొరుకుతాయా మేడం, చెప్పండి ప్లీజ్. ఉదయం 5 నుంచి రూమ్స్ ఇస్తారు. రూమ్స్ ఖాళీని బట్టి రూమ్స్ ఇస్తూ ఉంటారండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం 17th డిసెంబర్ సండే రోజు 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తారా, ఎక్కడ ఇస్తారు? 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ కోటా ఫిబ్రవరి నెల వరకు పూర్తి అయింది. కాబట్టి మార్చి నెల 300 రూపాయల టికెట్స్ కోటాను డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. తిరుపతి మరియు తిరుమలలో కూడా ఎక్కడ 300 రూపీస్ టికెట్స్ అయితే ఇవ్వరు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మా దగ్గర 19th బ్రేక్ దర్శనం లెటర్ ఉంది. ఆ రోజు బ్రేక్ దర్శనం రద్దు అన్నారు, నిజమేనా? డిసెంబర్ 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు. డిసెంబర్ 18న సిఫార్సు లేఖలు స్వీకరించబడవండి. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని, డిసెంబర్ 19వ తేదీన మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబర్ 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబర్ 18న సోమవారం రికమెండెడ్ లెటర్స్ తీసుకోరు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ మేడం, నా మెసేజ్కి రిప్లై వీడియోలో చెప్పినందుకు. ఒక్క రిక్వెస్ట్ మేడం, 22న టోకెన్ తీసుకుంటే టోకెన్ టైంకి కరెక్ట్గా వెళ్ళాలా, లేక ఆ రోజు డేట్లో టోకెన్స్ టైం తర్వాత అయినా వెళ్ళొచ్చా? నడుచుకొని వెళ్తే లేట్ అవుతుందేమో కదా మ్యామ్. సారీ మ్యామ్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. మీ కామెంట్ మాత్రమే కాదు అంజలి గారు, ప్రతి ఒక్క కామెంట్కు కూడా రిప్లై ఇస్తున్నాను. అందులో కొన్ని వాటికి వీడియోలో సమాధానాలు తెలియజేస్తున్నాను. మీరు 22న టోకెన్ తీసుకుంటే నడుచుకుంటూ టోకెన్లోని టైంకు వెళ్ళకపోయినా, ఆలస్యంగా వెళ్ళినా టోకెన్లోని డేట్కు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. డేట్ మారితే దర్శనానికి అలో చేయరు. మీ వలన నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మీ కామెంట్ వలన ఇంకా కొంతమంది శ్రీవారి భక్తులు కూడా డౌట్స్ క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం గోవిందరాజస్వామి సత్రాలలో క్లోజ్ చేశారు అని చెప్పారు. రూమ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? గోవిందరాజస్వామి సత్రాలు బిల్డింగ్ కొట్టేసి కొత్తగా అచ్యుతం అనే పేరుతో కొత్త బిల్డింగ్ను కట్టనున్నారు. కాబట్టి ఎప్పుడు ఓపెన్ అవుతుందని అని మాత్రం కరెక్ట్గా చెప్పలేమండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం అలిపిరి మెట్టు ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంతసేపు పడుతుంది? ప్లీజ్ ఇన్ఫార్మ్ ఇన్ టుమారో వీడియో వీఆర్ వెయిటింగ్ మ్యామ్ ప్లీజ్. అలిపిరి దారిలో వెళ్ళే వారికి టోకెన్ ఉంటే 4 నుంచి 6 గంటలలో దర్శనం అవుతుంది. లేదంటే మీరు వెళ్ళే రోజు ఉన్న రష్ని బట్టి సుమారుగా 12 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. కాబట్టి నడిచి వెళ్ళేవారు కూడా తప్పకుండా భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే టోకెన్ తీసుకొని నడిచి వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము సేవ టికెట్స్ బుక్ చేసుకున్నాం బట్ వెళ్ళలేకపోయాం. బట్ నా అకౌంట్ నుండి నా ఫ్రెండ్కి కళ్యాణం టికెట్ బుక్ చేయొచ్చా? ప్లీజ్ రిప్లై మేడం. మీ అకౌంట్ నుంచి సేవా టికెట్ బుక్ చేశారు కాబట్టి మరలా కళ్యాణం టికెట్ బుక్ అవ్వదు. కాబట్టి వేరే అకౌంట్ నుంచి కళ్యాణం టికెట్ బుక్ చేసుకోండి, లేదా అకౌంట్ను కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కామెంట్, 24న వైకుంఠ ఏకాదశి కదా, సో రష్ హైగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో 22న వస్తే దివ్యదర్శనం టికెట్స్ లేదా ఎస్ఎస్సి టికెట్స్ సేమ్ డేకే ఇస్తారా, ఆర్ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటే నెక్స్ట్ డేకి ఇస్తారా? 24న రష్ ఎలా ఉంటుందో ముందుగా కరెక్ట్గా చెప్పలేము కదండి. 22న దర్శనం చేసుకునే వారికి అదే రోజు టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, దే గివ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ నియర్ రైల్వే స్టేషన్. రష్ తక్కువగా ఉంటే టోకెన్స్ కోటా అయిపోయాకపోతే మధ్యాహ్నం కూడా టోకెన్స్ ఇవ్వచ్చండి. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.